ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అసెంబ్లీలా ఇవే మాటలు వినబడ్డాయి నాకు అన్నట్టు మన కాడ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా లగచర్ల రైతుల మీద చర్చ నడుస్తుంది కావచ్చు అని మొన్నటి సంది నేను అనుకుంటున్నా ఇక ఇయ్యాలన్న రైతుల గురించి ప్రభుత్వం మాట్లాడుతుందేమో అని ఎదురు చూసిన కానీ నా ఆశ మళ్ళా నిరాశనే అయిపోయింది మంగళవారం నాడు కూడా లగచర్ల ముచ్చట్నేది ఇయ్యలేదు వాళ్ళ సర్కారు మరి మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఎట్లా నడిచినాయో ఓ మల్కా స్టార్టింగ్ నుంచి చూసేసొద్దాం రాన్రి మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మళ్ళా సేమ్ టు సేమ్ నడిచినాయి. ప్రతిపక్షాల మాట పట్టించుకున్నది లేదు. ఎన్ని నిరసనలు చేసినా అధికార పచ్చమోలు మాత్రం వాళ్ళు చేయాలనుకున్నది చేసేసిర్రు. మంగళవారం నాడు బీఆర్ఎస్ లీడర్లు నల్ల డ్రెస్సులు చేతులకు బేడీలేసుకుని అసెంబ్లీకి వచ్చిర్రు. లగచర్ల రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడదామంటే సర్కారోళ్ళు కాంతలేరు కదా, అందుకే వాళ్ళ తరపున నిరసన చెప్పేందుకు ఇట్లా వచ్చిర్రు. ఇక అసెంబ్లీ దర్వాజాలు తెరవంగానే అందరు వచ్చి కూర్చున్నారు. కరెక్ట్ టైంకు మన స్పీకర్ సార్ రాగానే అందరు లేచి నిలబడ్డారు. స్పీకర్ సారు కుర్చీలో కూర్చొని ఇవాళ చేయవలసిన పనులేంటి, అసెంబ్లీలో ఏమేం బిల్లులు పెట్టుడు ఏంది కథ అవన్నీ ఫస్ట్ చదివి వినిపించిండు. అటెనక చర్చలు స్టార్ట్ అయినాయి. ఈ చర్చలల్లా మన హరీష్ అన్నకును చిన్న ముఖ్యమంత్రి బట్టి సారుకు నడుమ అప్పుల గురించి తగాఫర్ మాటలు నడిచినాయి. బట్టి సారేమో సర్కారు 51,200 కోట్ల రూపాయలు బాకీ చేసిందని చెప్పిండు. బట్టిసారి చెప్పేటి అన్ని తప్పులు తాళాలు నోటికి ఏదస్తే అది మాట్లాడుతుండని మన హరీష్ అన్న లెక్కపత్రంతో సహా అందుకున్నాడు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఇక ఇంకో దిక్కు లగచర్ల రైతుల గురించి మాట్లాడవలసిందే అని మన బీఆర్ఎస్ లీడర్లు పట్టు వట్టిరు. అయినా సర్కారోళ్ళు పట్టించుకోలే. ఓ దిక్కు రైతుల గురించి లోలి నడుస్తుండగానే ఏం వినవడనట్టే వేసి బిల్లులు పెట్టి ఆమోదం చేసుకున్నారు. ఇక ఇటు పెద్దల సభ మండలిలో కూడా సేమ్ కథ నడిచింది. లగచర్ల రైతుల గురించి మాట్లాడవలసిందే, వాళ్ళకి స్వారీ చెప్పవలసిందే అని మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టు వట్టిరు. కానీ ఫాయిదా లేకుంటైంది. వాళ్ళ మాట పట్టించుకోలే. సేమ్ అసెంబ్లీ స్పీకర్ సార్ లెక్కనే మండలి చైర్మన్ సార్ కూడా ఈడ చర్చకు పర్మిషన్ ఇయ్యలే. హౌస్ ఆర్డర్ పెట్టండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ మీటింగులలో లగచర్ల రైతుల తరపున గట్టిగానే కొట్లాడుతుంది, న్యాయం కోసం తండ్లాడుతుంది. కానీ సర్కారు తరపున మాత్రం ఉయ్యి లేదు కుయ్యి లేదు, కమస్కన్ శీర్ష కూడా పెడతలేదు. మరి గంతగనం పట్టుబడుతున్నప్పుడు ఒకసారి మాట్లాడి గిది సంగతి గిట్ల అని చెప్తే ఏమవుతుందో నాకు సమజ్ అయితలేదు.